ఇక ఫైనల్గా మేయర్ చైర్పర్సన్ల ఎన్నిక ముగిసినట్టుగా కనపడతా ఉంది. దాదాపు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ ఖరారైనట్టుగా కనపడతా ఉంది. చాలా ఒడిదుడుకుల మధ్యలో, చాలా గొడవల మధ్య ఈ మేయర్ ఎన్నికలు జరిగినట్టుగా కనపడతా ఉంది. అలాగే కార్పొరేషన్ ఎన్నికలు కూడా దాదాపు ఖరారైనట్టుగా కనపడతా ఉంది. ఒక 11 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు వాయిదా పడినట్టుగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి మనం చూసుకుంటే కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ, మంచిర్యాల, కొత్తగూడెం కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. ఆయా కార్పొరేషన్లో ఎన్నికైన వారిని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. తెలంగాణలో 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11 ఎన్నికలు జరగగా ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడ్డాయి. ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిగింది. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ, మంచిర్యాల, కొత్తగూడెం కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. ఆయా కార్పొరేషన్లో ఎన్నికైన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సో చూస్తే కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకున్నట్టుగా కనపడతా ఉంది. ఉదయం కూడా దీని గురించి మనం మాట్లాడుకున్నాం. సో చాలా కీలకమైన ఏరియా ఇది. సో చాలా కష్టపడి బండి సంజయ్ చాలా ఫోకస్ పెట్టి పనిచేసిన ఏరియా ఇది అంతా కూడా. సో మేయర్గా కోలగాని శ్రీనివాస్ బీజేపీ నుంచి, డిప్యూటీ మేయర్గా కూడా సునీల్ రావు బీజేపీ నుంచే కైవసం చేసుకున్నట్టుగా కనపడతా ఉంది. సో టోటల్ కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్నట్టుగా కనపడతా ఉంది. సో ఇక్కడ బీజేపీ పనితీరు కావచ్చు, లేదా బీజేపీ కష్టం ఫలించినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే బండి సంజయ్ చాలా ఇజ్జత్కి సవాల్గా తీసుకున్నాడు ఈ ఎన్నిక. ఎందుకంటే ఈ ఎన్నికలో బీజేపీని గెలిపించాలి. ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్ ఏరియాల్లో చాలా కష్టపడ్డారు ఇద్దరు కూడా. ధరంపూర్ అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు. ఇప్పటి వరకు ఏదేమైనా కానీ ఈ ఎన్నిక మాత్రం ఇక తాడో పేడ అన్నట్టుగా తేల్చుకుందాం. ఖచ్చితంగా ఈ ఎన్నికలో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవాలి, చేసుకుంటుందంటూ కూడా చాలా ధీమా వ్యక్తం చేశారు. కానీ నిజామాబాద్ విషయానికి వచ్చేసరికి టోటల్ డిఫరెంట్ అయింది. సో ఒకటి ఎంఐఎం, ఒకటి కాంగ్రెస్ డివైడ్ చేసుకుంది. మేయర్ పీఠానేమో కాంగ్రెస్ పార్టీ, డిప్యూటీ మేయర్గానేమో ఎంఐఎం పార్టీ అభ్యర్థి డివైడ్ చేసుకున్నారు. నిజామాబాద్ విషయానికి వచ్చేసరికి నిజామాబాద్ బీజేపీ అంతగా ఉనికి చాటినట్టుగా కనపడట్లేదు. ఎందుకంటే మరి అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్న నేపథ్యం కావచ్చు, కొంత బీఆర్ఎస్ పట్టున్న ఏరియా అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటినట్టుగా కనపడతా ఉంది. సో మేయర్ ఉమారాణి, నిజామాబాద్ మేయర్గా ఉమారాణి గారు ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్గా సల్మతాహీన్ అట. సో ఎంఐఎం పార్టీ నుంచి సో వారు ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి. రామగుండం కార్పొరేషన్ విషయానికి వచ్చేసరికి మేయర్ మహంకాళి స్వామి కాంగ్రెస్ పార్టీ నుంచి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ. టోటల్గా రామగుండం కార్పొరేషన్ మొత్తం కూడా కాంగ్రెస్ హ్యాండ్ ఓవర్లో ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఇదే నేపథ్యంలో నల్గొండ కార్పొరేషన్ విషయానికి వస్తే మేయర్గా మర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. డిప్యూటీ మేయర్గా మహమ్మద్ అప్రష్ అలీ అమర్ ఎంఐఎం పార్టీ నుంచి ఎన్నుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా దాదాపు పొత్తులోనే వెళ్తున్నట్టుగా కనపడతా ఉంది. కాంగ్రెస్ ఎంఐఎం పొత్తులోనే ఇది డివైడ్ చేసుకున్నట్టుగా కనపడతా ఉంది నల్గొండ విషయంలో. అలాగే మంచిర్యాల కార్పొరేషన్ విషయానికి వచ్చేసరికి ధరణి మధోకర్ మేయర్గా కాంగ్రెస్ పార్టీ ఎన్నిక చేసింది. డిప్యూటీ మేయర్గా కూడా కాంగ్రెస్ పార్టీ రమ్య మహేష్, సో ఆమె కూడా డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసినట్టుగా ఉంది. దాదాపు మంచిర్యాల విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా కనపడతా ఉంది పూర్తి స్థాయిలో. సో కొత్తగూడెం కార్పొరేషన్ విషయానికి వచ్చేసరికి ముడ్ గణేష్ సిపిఐ పార్టీకి సంబంధించి, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి కాంగ్రెస్ పార్టీ. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఒప్పందం చేసుకున్న సిపిఐ కాంగ్రెస్. ఇక్కడ దాదాపు 5 సంవత్సరాల పార్టీ వ్యవధి అయితే సో 2.5 సంవత్సరాలు ఒకళ్ళు, 2.5 సంవత్సరాలు ఒకరి కింద స్ప్లిట్ చేసుకున్నారు సిపిఐ కాంగ్రెస్ పార్టీ. సో ఈ నేపథ్యంలోనే సో ఇక్కడ ముందుగా సిపిఐ పార్టీ మేయర్గా అవకాశం ఇచ్చారు. తర్వాత డిప్యూటీ మేయర్గా సో కాంగ్రెస్ పార్టీ నుంచి లలిత కుమారిని డిప్యూటీ మేయర్ చేసిన పరిస్థితి. సో మహబూబ్ నగర్ విషయానికి వచ్చేసరికి కార్పొరేషన్లో గుమ్మల్ మమత కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్గా ఎన్నికయ్యారు. ఎం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి డిప్యూటీ మేయర్గా. సో ఇక్కడ మహబూబ్ నగర్కి సంబంధించి కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపు కూడా ఎక్కడా కూడా బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చినట్టుగా కనపడట్లేదు. కంప్లీట్ కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఐ, బీజేపీ. సో దాదాపు బీజేపీ కూడా ఒక చోట తప్పితే
మిగతా చోట్ల ఎక్కడా కూడా, అంటే కరీంనగర్ తప్పితే బీజేపీకి ఎక్కడా కూడా మేయర్ కైవసం చేసుకున్న పరిస్థితి కనపడట్లేదు. మొత్తం మ్యాగ్స్ కూడా ఎంఐఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ పంచుకున్నట్టుగానే కనపడతా ఉంది మేయర్ విషయంలో. సో ఇంకా మరిన్ని ఒకసారి చూద్దాం లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి. సో ఎన్నికల వాయిదా వేయడం దుర్మార్గం. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికను వాయిదా వేయడం దుర్మార్గం అని అన్నారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికను వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని ఆయన విమర్శించారట. సో ఏబిఎన్తో మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు పూర్తయి పరిస్థితులు సజావుగా ఉన్నప్పటికీ ఎన్నికను వాయిదా వేయడం దుర్మార్గమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారట. ప్రజల తీర్పును గౌరవించకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారట. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పార్టీ తరపున పోరాటం కొనసాగిస్తామని తెలిపారట. సో ఇది ఇలా ఉంటే యాక్చువల్లీ ఉదయం ఇక కొంచెం తొర్రూరులో కొంచెం హైటెన్షన్ నెలకొన్న పరిస్థితి. సో ఎర్రబెల్లి దయాకర్ పిఏని కాంగ్రెస్ నాయకులు దాడి చేసిరనమాట. పిఏ మీద, ఎర్రబెల్లి దయాకర్ పిఏ మీద. సో అక్కడ కొంత ఉద్రిక్తత కనపడింది. ఈ దాడి విషయంలో కూడా చాలా అనుమానాలు కనపడతా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే కడియం కావ్యకు సంబంధించి 2 చోట్ల ఆమె ఓటింగ్ పెట్టుకోవడం అనేది చాలా కీలకంగా మారింది. దాన్ని వ్యతిరేకిస్తున్నందుకే సో ఈ దాడి జరిగినట్టుగా చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ అంతటా ఇవాళ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్నది. స్పష్టమైన మెజార్టీ ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఎన్నికలు సజావుగా సాగుతుంది. కానీ హంగ్ వచ్చిన పలు మున్సిపాలిటీలో పరిస్థితి ఉధృతంగా ఉంది. తెలంగాణ అంతటా ఇవాళ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్నది. స్పష్టమైన మెజార్టీ ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఎన్నిక సజావుగా సాగుతుంది. కానీ హంగ్ వచ్చిన పలు మున్సిపాలిటీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆయా మున్సిపాలిటీలో పాగా వేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో పలు మున్సిపాలిటీలో ఘర్షణలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ బీఆర్ఎస్కు మెజార్టీ వచ్చిన ఎక్సఫిషియల్ మెంబర్ల ఓట్లతో బలాలు సమానం అయ్యాయి. దాంతో అక్కడి డ్రా తీసి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు భారీ మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేశారట. సో ఫలితంగా పరిస్థితి ఉద్రిక్తమైన 2 వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యాలయానికి చేరుకోగా ఎర్రబెల్లి పిఏపై కొంతమంది కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారట. దాని విజువల్స్. సో దీనికి సంబంధించి తొర్రూరులో మొత్తం 16 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 చోట్ల గెలుపొందాయి. ఇక్కడ ఎక్సఫీషియల్ ఓట్లు కీలకంగా మారాయి. ఎక్సఫీషియల్ సభ్యులుగా ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఇద్దరు కాంగ్రెస్ మద్దతుదారులు కావడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ బలాబలాలు సమానంగా మారాయి. దాంతో డ్రా ద్వారా చైర్మన్ ఎంపిక నిర్వహించనున్నారు. ఇది ఇలా ఉంటే వరంగల్లో ఎక్సఫీషియల్ సభ్యురాలుగా కావ్య పేరు ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తామని ఆ పార్టీ చెబుతోంది. ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచందర్ తొర్రూరులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాగా అధికారులు అడ్డుకున్నారట. రాజ్యసభ సభ్యులు తమకు ఓటు ఉన్న ప్రాంతంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. ఆయన ఎక్సఫీషియల్ సభ్యుడిగా ఓటు వేసేందుకు అనుమతించలేదు. దాంతో ఆయన ఈ అంశంపై కోర్టుకు వెళ్తానని చెప్పారట. సో ఇది పరిస్థితి. ఇంత రాద్ధాంతంలో ఇన్ని గొడవల్లో సో ఫైనల్గా కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపు 7 మున్సిపాలిటీలకు సంబంధించి రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా కార్పొరేషన్ చైర్పర్సన్లకు సంబంధించి దాదాపు 11 కార్పొరేషన్ చైర్పర్సన్లకు సంబంధించి సో ఎలక్షన్ తీర్పు పెండింగ్లో ఉన్నట్టుగా కనపడతా ఉంది, వాయిదా పడినట్టుగా కనపడతా ఉంది. వివిధ కారణాల వల్ల 11 మున్సిపాలిటీలో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక వాయిదా పడింది. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డ్రోనకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలో ఎన్నిక వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు. తిరిగి ఎప్పుడు ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సిందట. ఇవన్నీ కూడా దాదాపు
హంగ్ ఏర్పడిన ఏరియాలు ఇవన్నీ కూడా హంగ్ ఏర్పడిన పరిస్థితి. సో అక్కడ ఎటు తేలలేని పరిస్థితిలో ఎన్నికలు ఉన్నప్పటికీ మరి ఇక ఈ నేపథ్యంలోనే ఎన్నికను పోస్ట్పోన్ చేశారా అనే ఆలోచన అనుమానాలు కనపడతా ఉన్నాయి. పరిగి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగిన దాదాపు ఇది కాంగ్రెస్ బీజేపీ పార్టీకి అమ్ముడిపోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్లట. రంగారెడ్డి జిల్లా అమంగల్లో నిన్న గుడిలో ప్రమాణం చేసి మరీ పార్టీ మారను అని చెప్పిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు పత్యా నాయక్ చివరి క్షణంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి చైర్మన్గా ఎన్నికైన పత్యా నాయక్ అట మద్దతు తెలిపిన బీజేపీ సభ్యులకు వైస్ చైర్మన్ పదవట. ఇది పంచాయతీ ఇంతే ఉంటాయి ఇక మార్పులు. ఇక ఇప్పుడు చూడు పెద్ద వాళ్ళ ఎమ్మెల్యేలకే ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలోంచి జంప్ అయ్యారని తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇవన్నీ చిన్న ఎలక్షన్స్ ఇవన్నీ కూడా. సో కామన్గా ఇక వాళ్ళు ఆశతోనో అత్యాశతోనో ఇంకొకటో మొత్తం మీద పార్టీ మారే పరిస్థితి ఉంటుంది. సో రకరకాల ప్రలోభాలు ఉంటాయి ఖచ్చితంగా. సో ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి ఇచ్చట. డిసిసి అధ్యక్షురాలు సుగుణ నిర్లక్ష్యం కారణంగానే చైర్మన్ పదవి చేజారిందని స్థానిక నాయకుల ఆరోపణలట. కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవి దక్కకపోవడంతో కన్నీరు పెట్టుకున్న మాజీ డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ అట. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆమె తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలట. మీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోకుండా రండి. బీఆర్ఎస్ బీజేపీకి సవాల్ విసిరిన ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పొత్తు పెట్టుకోకుండా ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఖానాపూర్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఆల్రెడీ ఖానాపూర్కి సంబంధించి ఇప్పుడు వాయిదా పడింది కాబట్టి తేలాల్సి ఉంది దీనికి సంబంధించి. అలాగే బీఆర్ఎస్ పార్టీకి భయపడి అమంగల్లో బీజేపీ కాంగ్రెస్ ఒకటయ్యారు. దేవుడి మీద ప్రమాణం చేసి పార్టీ మారాను అని చెప్పి పార్టీ మారిన కౌన్సిలర్ పత్యా నాయక్కు పుట్టగతులు ఉండవట. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్గా జరుగుతున్న ఇష్యూస్ ఇవన్నీ కూడా. సో చూడొచ్చు మొత్తం ఎక్కడికక్కడ రచ్చ. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం అట. రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించడంతో నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలపై యూటర్న్ అట. తప్పుగా అర్థం చేసుకున్నారు, నేనే సీఎం నేనే మున్సిపల్ మంత్రి అని చెప్పానని కవరింగ్ అట. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే సీఎం వ్యాఖ్యలపై మంత్రులతో దుమారం, అధిష్టానానికి ఫిర్యాదు. మొన్న ఢిల్లీ పర్యటనలో నేనే రాజు నేనే మంత్రి 10 ఏళ్ళు నేనే సీఎం అని రేవంత్ బిల్డప్. జాతీయ పార్టీలో 10 ఏళ్ళు సీఎం నేనే అని రేవంత్ ప్రకటించడంపై రాజగోపాల్ ఫైర్ అట. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మైపాల్ రెడ్డి ఇందాక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఒక హాట్ కామెంట్ చేసిండు ఆయన. ఒకసారి అది విందాం. బుల్లెట్ ఎంత పవర్ ఉంది? సో ఇండైరెక్ట్ గా ఆయన బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తూ ఆయన ప్రచారం చేసిండు. సో మొన్న కూడా బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తూ కొంతమందికి కండువాలు కప్పిన పరిస్థితి, ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చే వైరల్ అయిన పరిస్థితి. పఠాన్ చెరువు మండలం ఇష్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇష్నాపూర్ మున్సిపల్ చైర్మన్ గా మెట్టే సుమలత ఎన్నిక, వైస్ చైర్మన్ గా పట్టోళ్ళ మాధవి. సో ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, బుల్లెట్ దిగిందా లేదో చూసుకోండి. మరి ఆయన ఏ పార్టీలో ఉన్నాడనేది ఆయనకు అర్థం కాని పరిస్థితిలో కనపడుతుంది. కాసేపు కాంగ్రెస్ అంటూ ఉంటాడు, ఇక ఇండైరెక్ట్గా మళ్ళీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తుండు. అసలు ఇది ఎటు తేలిని పంచాయతీలా కనపడతా ఉంది. కానీ ఇతను ఒక్కడే కొంచెం క్లారిటీ అయినా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ తరపుని వదిలేసి బీఆర్ఎస్ శ్రేణులకు సపోర్ట్ చేస్తూ ఆయన కనీసం కొంత క్లారిటీ మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు సంజయ్ లాంటి వాళ్ళు ఏమంటున్నారు, నేను బీఆర్ఎస్ పార్టీలో నేను అనౌన్స్ చేస్తూ కాంగ్రెస్ తరపున ఆయన ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. హ్యాపీగా కాంగ్రెస్ కండువాలు కప్పుతూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీటింగ్లు పెడతా ఉన్నాడు. కానీ ఇతను కొంత క్లారిటీ మెయింటైన్ చేస్తున్నాడు. కనీసం మహిపాల్ రెడ్డి కనీసం క్లారిటీ అయినా మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన బీఆర్ఎస్తోనే ఉన్నాను అని చెప్పకనే చెప్తా ఉన్నాడు ఆయన. మరి చూడాలి ఇక ఇది రాను ఇక మరి ఏమన్నా కొత్త మార్పులు ఏమైనా వస్తాయా? పఠాన్ చెరువు నియోజకవర్గ ప్రజల విషయంలో కావచ్చు, అక్కడ ఉన్న అభ్యర్థుల విషయంలో కావచ్చు, అక్కడ ఉన్న రాజకీయ పరిణామాలు మారతాయనేది చూడాలి. నిర్మల్ జిల్లా బైంసా మున్సిపాలిటీ చైర్మన్గా ఇండిపెండెంట్ అభ్యర్థి తుమ్మెల్ల దత్తాత్రి ఎన్నికట. వైస్ చైర్మన్గా ఇండిపెండెంట్ అభ్యర్థి బీబీ కుతీజా సిద్దికి ఎన్నికట.
మద్దతు తెలిపిన 6 బీజేపీ అభ్యర్థులు, 7 ఇండిపెండెంట్ అభ్యర్థులు, 1 కాంగ్రెస్ అభ్యర్థి అట. ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఓటు వేసిన ఎమ్మెల్యే రామారావు పటేల్ అట. ఇక అంతకుమించి ఆప్షన్ లేదు. ఇక బైన్సా విషయంలో అయితే దాదాపు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండిపెండెంట్ వాళ్ళే గెలిచిండ్రు. మెజారిటీ దాదాపు అన్ని స్థానాల్లో కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గెలవడం జరిగింది. ఇక బైన్సాలో తప్పదు. ఇక ఏ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు, అది ఆప్షనే లేదు, అది ఆప్షన్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. పటాన్ చెరువు మండలం ఇష్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కైవసం అట. సో దాదాపు ఇవే కనపడతా ఉన్నాయి. ఒక్కసారి మనం అసలు ఏమైనా అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఇక మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం అట. బైన్సా చైర్పర్సన్గా స్వతంత్ర అభ్యర్థి అట. తొలి విడత సిపిఐదే. కొత్తగూడెం మేయర్గా గణేష్ అట. సో ఇందులో పొత్తులో భాగంగా సో వీళ్ళు డివైడ్ చేసుకున్నారు. తొలుత కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్గా సిపిఐకి చెందిన గణేష్ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా లలిత కుమారి కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠంపై నిన్నటి వరకు ఉత్కంఠ కొనసాగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సిపిఐ మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చెరో 2 ఏళ్ల చొప్పున పంచుకోవాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఈ ఒప్పంద ప్రకారం తొలుత సిపిఐకి చెందిన గణేష్ను మేయర్గా ఎన్నుకున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమట. కాంగ్రెస్ 22, సిపిఎం 1 23 డివిజన్లో విజయం సాధించింది. సిపిఐకి 22, బీఆర్ఎస్ 8, భాజపా 1, స్వతంత్రులు 6 డివిజన్లో గెలుపొందారు. మరోవైపు రామగుండం కార్పొరేషన్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మేయర్గా ఆ పార్టీకి చెందిన మహంకాళి స్వామి ఎన్నికయ్యారట. ఎక్కడా కూడా పూర్తి మెజారిటీ కనపడట్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏమో చెప్పుకోవడానికైతే ఓట్లు అయితే కనపడుతున్నాయి, కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయి మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగా కనపడట్లేదు. ఎక్కడికక్కడ ఈ కుమ్మక్కులు, మిక్సింగ్లు, ఈ జంపింగ్లు ఇవే కనపడతా ఉన్నాయి. ఈ జంపింగ్ల వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నట్టుగా కనపడుతుంది. కానీ ఎక్కడా కూడా స్వతహాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ కూడా చాలా తక్కువ ఓటింగ్తో గెలవడం జరిగింది. చాలా అంటే నెక్ టు నెక్ ఫైట్ లాగా కనపడతా ఉంది. సో ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. అయితే చూడాలి, అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇంకా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి 11 స్థానాలకు గాను వాయిదా పడింది. కాబట్టి 11 స్థానాలు ఎట్లా నిర్ణయించబోతా ఉన్నారు, హంగు ఏర్పడిన పరిస్థితిలో ఎవరిని బుజ్జగించే పరిస్థితి, సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.